హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఫ్రైడే తీసిన ఫుల్ డే వ్లాగ్ అనమాట. ఆ వ్లాగ్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ అయితే చేశాను ఆ రోజు. అవైతే నేను కొంచెం వీడియో అయితే తీసి పెట్టాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ అయిపోయినాయి. లంచ్లోకి అయితే టమాటా పప్పు చేశాను, అలానే వడియాలు వేపిస్తున్నాను అనమాట సింపుల్గా. ఇంకే కర్రీ అయితే చేయలేదు. టమాటా పప్పు చేయమన్నారు. నార్మల్గా నేను మెంతికూర పప్పు కానీ ఏదన్నా చేద్దాం అనుకున్నాను. ఇంకా టమాటా పప్పు అడిగారని చెప్పి చేస్తున్నాను. ఎప్పుడైనా సరే మనం పప్పు చేసినప్పుడు కొంచెం తాలింపు వేస్తాం కదా, అలా వేసినప్పుడు కొంచెం ఎక్కువసేపు ఉంచండి, స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట. ఇంకా ఈ వడియాలు ఉప్పు మిరపకాయలు ఇలా పప్పులోకి ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. అందుకని ఇంకైతే నేను ఏ కర్రీ అయితే చేయలేదు, సింపుల్గా అయితే ఈ రెసిపీస్ అయితే చేసేసాను. అలానే ముందు రోజు చేసిన కొంచెం క్యారెట్ ఫ్రై కూడా ఉంది, సో అదైతే నేను తినేస్తాను అనమాట. ఇంక ఇక్కడైతే వడియాలు అయితే వేపిస్తున్నాను. కానీ ఇవి వడియాలు ఎంత ప్లస్ అవుతాయంటే చిన్నపిల్లలు అయితే ఇంకా ఇష్టంగా తింటారు ఇలాంటి వడియాలని. ఇవి సమ్మర్ సీజన్లోనే పెట్టగలుగుతాము. ఆ సమ్మర్లో పెట్టినప్పుడే కొంచెం ఎక్కువగా పట్టుకుంటే సరిపోతుంది. ఈ వడియాలు బియ్యం వడియాలు, ఇంకా సగ్గు బియ్యం వడియాలు రకరకాలుగా చేస్తూ ఉంటారన్నమాట. ఈ వడియాల్లో కూడా కొత్తిమీర పుదీనా ఫ్లేవర్స్ ఇవన్నీ ఉంటాయి. నాకైతే చాలా ఇష్టం ఈ బియ్య పిండి వడియాలు. ఇంకా పప్పులోకి వడియాలు అంటే ఇంకా మనకి ఇంకేమీ అవసరం లేదు. ఇంక ఈ వడియాలు ఊరమిరపకాయలు కానీ పిండి వంటలు కానీ పచ్చళ్ళు కానీ మన ఇంటి దగ్గర నుంచి వస్తున్నప్పుడు భలే ఆనందంగా ఉంటుంది. మనం ఇంతకన్నా ఎక్కువ కొనుక్కుంటూ ఉంటాము, కానీ ఇవి వాళ్ళు తీసుకొచ్చి మనకి ఇస్తూ ఉన్నా కానీ లేదంటే వాళ్ళ చేతులతో వాళ్ళు స్వయాన చేసిస్తారనమాట. వాళ్ళకి బాగోకపోయినా కానీ పిల్లలు తింటారు. మా చేతితో చేసినవి బయట అంతా ఫుడ్ బాగుండదు, మా చేతులతో చేసినవి తింటారు, ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి కదా అని చెప్పి చాలామంది ఓపిక వాళ్ళ మీద ఇష్టంతో ఓపికతో చేసి పంపిస్తూ ఉంటారన్నమాట. అసలు కొంతమంది అయితే యూఎస్ ఇంకా అమెరికా కానీ లండన్ కానీ ఆస్ట్రేలియా కానీ అక్కడ వరకు కూడా పంపిస్తారన్నమాట. కష్టపడి చేసి వాళ్ళు 75 ఏళ్ళైనా పిల్లలు తింటారులే అని చెప్పి పంపిస్తూ ఉంటారన్నమాట. అక్కడ లేక కాదు, ఇప్పుడు అక్కడ కూడా ఇండియన్ స్టోర్స్ అవన్నీ వచ్చేసినాయి. అక్కడి నుంచి పంపిస్తూ అక్కడ కొనుక్కోకపోయినా వీళ్ళు ఇక్కడి నుంచి పంపిస్తారన్నమాట. కొనుక్కోగలిగే స్తోమత ఉంటుంది వాళ్ళకి, కానీ మా పిల్లలు దూరంగా ఉన్నారు తింటారు అని చెప్పి. కానీ ఇక్కడ 75+ కూడా, మీరు నమ్ముతారు లేదా, మా అమ్మమ్మకి 75 అలా ఉంటాయి. ఆమె కూడా అంతే చేసి పంపిస్తూ ఉంటుంది. అసలు మొన్నటి వరకు కూడా మాకు ఇంక ఇప్పుడు కొంచెం ఓపిక లేదు, ఇంక ఇప్పుడు మనమే వాళ్ళకి చేసి పెట్టాలి. సో మనం అడగకూడదు అనమాట. కానీ వెళ్తే మాత్రం ఇష్టంగా ఏదోటి మాకు ఏదైతే ఇష్టం ఉంటుందో అది చేసి పంపిస్తూ ఉంటుంది, ఇస్తూ ఉంటుంది, చేస్తూ ఉంటుంది, చేయాలని తపన. పెద్దవాళ్ళకైతే ఉంటుంది కానీ ఇంట్రెస్ట్, అంటే ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి, రెగ్యులర్గా చేసే వాళ్ళకి, పిల్లలకి ఏదో చేసి పెట్టాలని ఉండే వాళ్ళు అయితే అలా చేసి పంపిస్తూ ఉంటారు. కొంతమంది ఉంటారనమాట, అంటే కొంతమందే ఎక్కడో కొంతమంది ఉంటూ ఉంటారు. అది కూడా కాకుండా బయట కూడా మనకు అన్ని పలానా సీజన్లోనే కాకుండా ఇప్పుడు అన్ని సీజన్లో కూడా అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ వస్తున్నాయి. అన్ని పచ్చళ్ళు కారాలు పిండి వంటలు అన్నీ దొరుకుతున్నాయి కదా, ఏదో ఒక ప్యాకెట్ ఇచ్చేద్దాంలే, అదొక ప్యాకెట్ ఇదొక ప్యాకెట్ తీసుకొచ్చి ఇవ్వచ్చులే అన్నట్టుగా కూడా ఆలోచిస్తున్నారన్నమాట చాలా మంది. అలా కాకుండా ఏంటంటే అది కూడా సంక్రాంతి అప్పుడు అనమాట. సంక్రాంతి కనుమప్పుడు ఒక్కొక్కళ్ళు డబరాలు చేసి పెడుతూ ఉంటారు. ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని, అదొక ట్రెడిషనల్ కాబట్టి అదొక ఫాలో అవుతూ ఉంటారు అనమాట. ఇప్పుడు అలా లేరు చాలా మంది. అదొక ప్యాకెట్ ఇదొక ప్యాకెట్ తీసుకొచ్చి కొనివ్వడం వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు చెప్పేటప్పుడు అర్థమవుతుంది వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు కదా, అటు ఇటు తిరుగుతున్నారు కదా, బాగానే రెడీ అవుతున్నారు, బాగానే మాట్లాడుతున్నారు కదా, చేసేవడంలో ఏముంది, ఈ ఫెస్టివల్ అప్పుడే కదా చేసేది, ఇంకా వీడప్పుడు చేయరు కదా అని అనిపించింది. ఇంకా మనకెందుకులేని సైడ్ అయిపోతాం అనమాట వాళ్ళు చెప్పుకునేటప్పుడు. ఇంకా ఇక్కడైతే ఈరోజు ఆఫ్టర్నూన్ ఇంకా బాగా రైనీ సీజన్ కదా, ఇంట్లో అందరికి కోల్డ్ చేసింది. ఆవిరికి అయితే కొంచెం వాటర్లో 2 స్పూన్ల వరకు పసుపు, అలానే కొంచెం విక్స్, జెండు బాము, గుప్పెడు తులసాకులు అయితే వేసాను అనమాట. ఆవిరి పెట్టాను. ఇంకా అందరం అయితే ఆవిరి పట్టుకున్నాము. బాగా కోల్డ్ గాను అలా అనిపించింది, ఫీవర్గా ఉన్నట్టు అనిపించింది, ఎందుకని మంచిది అన్నట్టు ఇంకా ఆవిరైతే పట్టాము. తులసాకుల చెట్టు విడిగా సపరేట్గా ఆవిరికి అని చెప్పి వేసాను అనమాట. దేనికైనా యూజ్ అవుతూ ఉంటాయి కదా, లేదంటే మనం వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టడం కోసమైనా ఉంటాయి అని చెప్పి ఇంకా అట్లా అయితే వేసి ఇంకా పని అయితే కంప్లీట్ చేసాము. లంచ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా కేక్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. ఈ కేక్ చేసేటప్పుడు ఎంత టైం పట్టిందో, చాలా రోజులు అవుతుంది అసలు చేసి కూడా. ఎప్పుడు ఈ బిస్కెట్స్తో చేస్తాను, ఎగ్ లేకుండా. ఎగ్తో అసలు కేక్స్ తినాలనిపించదు నాకు, అంటే స్మెల్ వస్తూ ఉంటాయి. ఒక రోజు కన్నా ఎక్కువ మించి ఉండదు అనమాట. ఇంక ఇక్కడైతే నేను హైడ్ అండ్ సీక్ పార్లేజీ బిస్కెట్తో నేను కేక్ అయితే చేసిన. ఇది ఒకటైతే నేర్చుకున్నాను. మా ఇంట్లో చాక్లెట్స్ ఎక్కువ తింటారనమాట, ఆ చాక్లెట్ కేక్ ఎక్కువ తింటాము. సో అదైతే నేర్చుకున్నాను. ఇక్కడైతే ఈక్వల్ క్వాంటిటీతో తీసుకున్నాను హైడ్ అండ్ సీక్ పార్లేజీ, అలానే 1 కప్ షుగర్ పౌడర్, 4 స్పూన్స్ మిల్క్ పౌడర్, కోకో పౌడర్ ఉండాలి, చాక్లెట్ ఫ్లేవర్ రావాలి కదా, సో కోకో పౌడర్ కూడా యాడ్ చేశాను 1 టేబుల్ స్పూన్. ఇంకా ఆ తర్వాత ఇదంతా మిక్స్ చేసుకోవాలి మనం ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అసలు తొందరగా చేసేయాలన్న ఉద్దేశంతో నేను బిస్కెట్ పౌడరు సరిగా వేయలేదనమాట. మధ్యలో కొంచెం పలుకులుగా ఉన్నాయి, అలా ఉండకూడదు. అలా ఉంటే ఏంటంటే మనకి కేక్ బ్రేక్ అయి వస్తుంది పైన కొంచెంగా. అంటే వీడియోలో చూడటానికి బాగోదు, నార్మల్గా కేక్ మాత్రం సూపర్గా వచ్చింది. టేస్ట్ అయితే మాత్రం మనం ఇది మిక్స్ చేసుకోవడానికి, బ్యాటర్గా మిక్స్ చేసుకోవడానికి మిల్క్ యూజ్ చేయాలి. మిల్క్ను కూడా కాయాలన్నమాట, 1 కప్ మిల్క్. ఇంకా అది మనకి కేక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఆ మిల్క్ అనేది యాడ్ చేస్తూ చేయాలి.
ఇక్కడైతే మనం ఒకటే ప్యాటర్న్లో తిప్పుతూ ఉండాలన్నమాట. స్పూన్తో ఎట్లా పడితే అట్లా కచ్చాపచ్చాగా తిప్పకూడదు. సో అట్లా ఒకటే ప్యాటర్న్లో మనం మిక్స్ చేస్తూ ఉండాలి ఈ బ్యాటర్ని. నాకైతే ఎంత ఇష్టమో ఈ కేక్ అంటే, మా హస్బెండ్ కూడా చాలా ఇష్టం. తనకి ఇష్టమని ఇది నేర్చుకున్నాను నేను. మనం పర్ఫెక్ట్గా కేక్స్ అన్ని రకాలు చేస్తున్నామంటేనే దీనికి సంబంధించినవన్నీ కొనుక్కోవాలి. లేదు అంటే అస్సలు అవసరం లేదనమాట. మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్ అవుతున్నామో అప్పుడు కొంచెం అన్ని కొనుక్కుంటే బాగుంటుంది. లేదంటే అనవసరంగా కొని తెచ్చుకొని ముందుగానే మనం ఇంట్లో పెట్టేసుకుంటే అవి వేస్ట్ అయిపోతాయి. అనవసరంగా ఇప్పుడు ఏంటంటే స్పేస్ కూడా ఉండట్లేదు కదా, స్పేస్ ఆక్రమించేస్తాయి అనమాట. అవసరమైన వాటికి స్పేస్ ఉండదని నా ఉద్దేశం. అలా నేను కూడా కొన్ని కొనున్నాను, కేక్ కాదు, నార్మల్గా విడిగా కొన్ని. అవి ఒక్కొక్కసారి యూజ్ అవుతాయి, ఒక్కొక్కసారి అసలు యూజ్ అవ్వు, ఎందుకు కొన్నామా అనిపించింది నాకు ఒక్కొక్కసారి. ఇంక ఇక్కడైతే బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత వెనీలా ఎసెన్స్ అయితే వేస్తున్నాను. ఇది కూడా ఒక 1 స్పూన్ అనమాట, మరీ నిండుగా అవసరం లేదు, జస్ట్ కొంచెంగా వేయాలి. మిక్స్ చేసేసుకోవాలి పూర్తిగా. చెప్పాను కదా ఒకటే ప్యాటర్న్లో. కేక్స్ తినేవాళ్ళు ఇంకా చాలామంది భలే చేస్తూ ఉంటారు, రకరకాల కేక్స్, కూల్ కేక్స్ కూడా చేసేస్తున్నారు. కానీ స్వయంగా మన చేతితో మనం చేస్తున్న కేక్ ఏదైతే ఉంటుందో అది చేస్తున్నప్పుడు వచ్చిన హ్యాపీనెస్ మనం బయట నుంచి 1200 కానీ లేదంటే 1500 పెట్టి తెస్తూ ఉంటాం కదా, లేదంటే 700 పెట్టి తెస్తూ ఉంటాం కదా, అలాంటి కేక్స్ అంత హ్యాపీనెస్ అయితే ఇవ్వవు. ఇంక ఇక్కడైతే ఆయిల్ మిక్స్ చేస్తున్నమాట. ఆయిల్ 1/2 కప్పు సరిపోతుంది మనకి, అతుక్కోకుండా రావడం కోసం అనమాట, ఫ్లఫీగా రావడం కోసం. అలానే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా 1/2 స్పూన్ యాడ్ చేయాలి. ఇదైతే మాత్రం బాగా మిక్స్ చేసుకోవాలి. అలానే పలుకులు లేకుండా ఉండాలన్నమాట, ఫ్లఫీగా రావడం కోసం. ఇదంతా కూడా ఎట్లా పడితే అట్లా తిప్పకూడదు. ఇంక ఇక్కడ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అయితే 1/2 అయితే వేస్తున్నాను. 2 hours పట్టింది నాకు ఈ కేక్ ప్రిపేర్ చేయడానికి. చాలా టైం పట్టింది, అంటే చాలా డేస్ అవుతుంది కదా. ఆలోచించుకొని నేను మళ్ళీ నేను చేసిన వీడియోలోకి వెళ్ళి మళ్ళీ నేను ఎట్లా చేశాను ఏంటనేది ఒకసారి చూసుకున్నాను. అంటే ఒక 2 years అట్లా అవుతుంది దగ్గరగా నేను చేసాను. నార్మల్గా నేను యూట్యూబ్లో ఫస్ట్ నేను ఒక 4-5 years బ్యాక్ అయితే చేశాను అనమాట. పర్ఫెక్ట్గా వచ్చింది అప్పుడు, అంటే ఎక్కువ బ్రేక్స్ లేకుండా వచ్చిందనమాట. ఆ వీడియో లింక్ నేను ఇస్తాను. నాకు తెలిసి దీనికన్నా కూడా ఆ వీడియో లింక్ అయితే మీకు బాగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే మిక్స్ చేసేసి ఇంకా అలా పక్కన పెట్టించుకోవాలి. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో అయితే ఏ కేక్ చేసే బ్యాటర్ అయినా సరే ఆ విధంగా అయితే ఉండాలన్నమాట. మనం కేక్ చేసే బౌల్ ఉంటుంది కదా, నేనైతే ఈ షేప్లో అయితే ఉంటుంది మా ఇంట్లో కేక్ బౌల్. ఇది కొంచెం బ్యాటర్ అయితే అప్లై చేస్తున్నాను. మీకు ఇది లేకపోతే నార్మల్గా ఇంట్లో నెయ్యి ఉంటుంది కదా, అది అప్లై చేసేసేయండి, సరిపోతుంది. మనం ఇప్పుడు ఏదైతే అంతా కలిపి పక్కన పెట్టించుకున్నామో ఆ కేక్ బ్యాటర్ కూడా ఈ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము నీట్గా. అసలు ఇక్కడ చూడండి ఎలా ఉందో, చూస్తున్నప్పుడు కూడా ఈ విధమైన కన్సిస్టెన్సీలో రావాలి. నాకు అక్కడ కనిపిస్తున్నాయి బిస్కెట్స్ పలుకులు, ఒకేలే మరీ అంత బ్రేక్ అవ్వకుండా వస్తాయిలే అని అనుకున్నాను, కానీ ఎక్కువ బ్రేక్ అయిపోయింది కేక్. సో ఇంక ఈ విధంగా అయితే షిఫ్ట్ చేసేసుకున్నాను ఈ బౌల్లో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కేక్ చేయడానికి ఓవెన్, ఎయిర్ ఫ్రైర్స్లో దేంట్లో అయినా చేసేయచ్చు. నేను నార్మల్గా ఎప్పుడు ఇదే బౌల్లో చేస్తాను. కింద కొంచెం మందంగా ఉన్నది తీసుకోండి. ఒక్క 5 minutes మనకి ఫ్లేమ్ అనేది హైలో పెట్టేసేయండి, బాగా హైలో ఉండాలి. తర్వాత మనం కేక్ బౌల్ పెట్టడానికి ఇలా బేస్ స్టాండ్ ఒకటి ఉంటుంది, అది ఒకటి తీసుకోండి సరిపోతుంది. పైన క్యాప్ పెట్టేసేయండి, మనకి ఈ విధమైన పొగలైతే రావాలన్నమాట. తర్వాత సిమ్లో పెట్టుకొని మనం ఏదైతే బౌల్లోకి షిఫ్ట్ చేసామో ఆ బౌల్ని నెమ్మదిగా పెట్టండి. అంటే ఇక్కడ పెడుతున్నామని చెప్పి నేను మళ్ళీ సిమ్లో పెట్టాను. ఇంకా పైన మూత అయితే పెట్టేసేయండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక 13 minutes అలా ఉంచండి, సరిపోతుంది. 13 minutes హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత ఒక 40 minutes మాత్రం లోలో పెట్టేసేయండి, మామూలుగా లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. ఇంకా దాని తర్వాత అదే కుక్ అయిపోతుంది అనమాట. మధ్యలో అయితే మాత్రం ఒక్కసారి చెక్ చేయండి ఏదో ఒక స్పూన్తో, మనకి అంటుకుంటే మాత్రం ఇంకొంచెం కుక్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడైతే ఇంకొక 5 minutesలో అయితే కేక్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నేను చేసిన మిస్టేక్, సరేలే అని చెప్పి ఇంకా నార్మల్గా ఇది మనం ప్రిపేర్ చేసుకున్న బౌల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాష్ చేసేద్దాంలే అని చెప్పి ఇంకా ఆ పనిలో పడిపోయాను అనమాట. ఈలోపు ఏమైందంటే కేక్ కొంచెం మాడింది, అంటే కొంచెమే, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఇంక ఇవన్నీ మళ్ళీ ఇలా పెండింగ్ పెట్టేసామంటే ఎక్కువైపోతాయి, ఇంకా వచ్చే ఉన్నాయి కదా అని చెప్పి ముందు ఇవైతే క్లీన్ చేసేస్తున్నాను గిన్నెలు అవన్నీ కూడా. కానీ పల్లెటూరులో కానీ ఇండివిజువల్ హౌసెస్లో ఏంటంటే ప్లేస్ ఉంటుంది, శుభ్రంగా అక్కడ వేసేసి మనకు నచ్చిన టైంలో తోమేసుకోవచ్చు అన్నమాట, క్లీన్ చేసేసుకోవచ్చు. గిన్నెలు అనేవి నీట్గా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే అపార్ట్మెంట్స్లో అక్కడే తినడం అక్కడే తోమడం అన్నట్టు ఉంటుంది ఒక్కొక్కసారి. కానీ నా పనులన్నీ నేనే చేసేస్తాను ఇంట్లో, ఈ గిన్నెలు తోమడం కానీ ఇలాంటివన్నీ. నాకు ఇది ఎవరు చేసినా కూడా నాకు నచ్చదు, నా అంతటి నేనే ఇవన్నీ చేయాలని అనిపించింది నాకు. బాగున్నప్పుడు మాత్రం ఏమన్నా పిలిపించి చేయించాలనిపిస్తుంది అనమాట పని వాళ్ళు, ఎవరన్నా ఉంటారు కదా చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళని
కానీ అప్పుడు కూడా అనుకుంటాను ఏముందిలే తర్వాత మనమే చేసుకుంటే అయిపోయింది కదా అన్నట్టు ఆ ఆలోచన అయితే వస్తుంది. కానీ ఇండివిజువల్ హౌసెస్లో అయితే ప్లస్ పాయింట్ ప్లేసెస్ ఉంటాయి, అక్కడ వేసేసుకొని హ్యాపీగా మనకు నచ్చిన టైంలో ఎప్పుడు పడితే అప్పుడు తోమేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే వంటగదిలో కనిపిస్తూ ఉంటాయి కదా, చిరాకుగా అనిపిస్తుంది, అప్పటికప్పుడు తోమేయాలనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే ఇవన్నీ మధ్యాహ్నం మేము లంచ్ చేసినవి, అలానే ఇప్పుడు కేక్ ఏదైతే ప్రిపేర్ చేశానో అవన్నీ బౌల్స్ స్పూన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మొత్తం అయితే తోమేస్తున్నాను అనమాట. ఎంత టైం పట్టిందంటే అంత టైం పట్టింది. వీడియో ఇదంతా లేకుండా ఉంటే కనుక తొందరగానే అయిపోయేది. ఒక పక్కన వీడియో తీస్తూ ఇవన్నీ గిన్నెలు ఇవన్నీ తోముతూ ఇవన్నీ చాలా పని పట్టింది అనమాట, చాలా టైం పట్టింది. ఇంక ఇక్కడైతే మనకి కేక్ రెడీ అయిపోయింది. మనం కేక్ కూడా కూల్ అయిన తర్వాత తీయాలన్నమాట, మనకు అప్పుడు సెపరేట్ అవుతుంది ఆ బౌల్లో నుంచి కేక్ అనేది. ఇంక ఇక్కడైతే గిన్నెలు ఇవన్నీ అయిపోయినాయి. నేను ఈ సింక్ కూడా మొత్తం క్లీన్ చేసేసాను, డస్ట్ అదంతా ఉంటే ఒక కవర్లో అయితే తీసి పక్కనైతే పెట్టేస్తున్నాను అనమాట. ఇక్కడైతే ఒక పని అయితే కంప్లీట్ అయిపోయింది. అసలు నార్మల్గా అయితే అసలు ఇసుగ్గా అనిపించింది అనమాట, ఇవి గిన్నెలు ఇవన్నీ తోమాలంటే నెక్స్ట్ డే తోముకోవచ్చులే అన్నట్టు అనిపించింది. ఎందుకులే మళ్ళీ చాలా పని ఉంటుందిలే అని చెప్పి ఇంకా ఈ పని అయితే కంప్లీట్ చేసేసాను. మనం ముందు రోజు నైట్ తోముకునే కానీ మార్నింగ్ కొంచెం వాష్ చేసుకున్న గిన్నెలు ప్లేట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవైతే ముందు స్టాండ్లో నుంచి తీసి అవైతే సర్దేస్తున్నాను ఇక్కడ స్టాండ్లోకి. ఇక్కడ నార్మల్ బేస్గా డైలీ యూజ్ చేసే ఉంటాయి అనమాట మాకు, అవైతే ఈ స్టాండ్లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ వాష్ చేసిన బౌల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మళ్ళీ స్టాండ్లో వేస్తున్నాను అనమాట. వాటర్ అంతా సెపరేట్ అయిపోతాయి కదా, నీట్గా ఉంటాయి అప్పుడు మనం యూజ్ చేసుకునేటప్పుడు. ఇంకా ఈ పని అయితే కంప్లీట్ అయిపోయింది. కేక్ కూడా రెడీ అయిపోయింది. ఎట్టకేలకు ఈరోజు అయితే అసలు రోజు పెండింగ్ అనమాట, ఈ కేక్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ ఇంక ఈరోజు అయితే దీనికి ముహూర్తం పడింది. ఈ కేక్ అయితే రెడీ అయిపోయింది, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, చెప్తున్నాను కదా. డిస్క్రిప్షన్లో పాత లింక్ ఇస్తాను, అంటే నేను ఎప్పుడైతే చేశాను వీడియో ఆ లింక్ ఇస్తాను. మీకు నచ్చితే కనుక ఒకసారి ఓపెన్ చేసి మీకు ఒకవేళ చేయాలనిపిస్తే చూసి చేయండి, బాగానే వస్తుంది. ఇక్కడ మనకి ఇదంతా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను అనమాట, మళ్ళీ కేక్ ఇదంతా తీయాలి కదా అందుకని. ఇక్కడ చూస్తున్నారు కదా కేక్ అంతా రెడీ అయిపోయింది. నేను ఇక్కడ ఇంకో మిస్టేక్ ఏం చేశానంటే హీట్గా ఉన్నప్పుడే తీసి ప్లేట్లోకి తీసుకున్నాను, కొంచెం లోపల ఉండిపోయిందనమాట. కేక్ ఎప్పుడైనా సరే అలాంటి పలుకులు లేకుండా మిక్సీ పట్టుకోవాలి, బిస్కెట్స్తో చేసేటప్పుడు పౌడర్ లాగా స్మూత్గా ఉండాలి. అలానే వేడిగా ఉన్నప్పుడు మనం ప్లేట్లోకి తీసుకోకూడదు, కూల్ అయిపోయిన తర్వాత మాత్రమే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంకా కేక్తో పాటు ఇంకా ఇలా చాక్లెట్ సిరప్ ఉంది, అది కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. పైన స్ప్రింకిల్స్ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేశాను. అసలు ఆ కేక్ సిరప్ వేసేటప్పుడు కూడా ఏ ఆలోచనతో చేస్తున్నాను ఏమో, ఒక ఆర్డర్ లేకుండా వేసేసాను అనమాట. ఆ కేక్ సిరప్ కూడా, అంటే చాక్లెట్ సిరప్ కూడా ఎంత బాగుందో, కానీ అవుట్పుట్ మాత్రం చాలా బాగుంది. కానీ ఒక 2 hours పట్టింది చేయడానికి, తినడానికి మాత్రం ఒక 10 minutes పట్టింది అనమాట. ఒక 3 pieces అట్లా పక్కన ఆంటీకి ఇచ్చాను టేస్ట్ చేస్తారని చెప్పి. ఇంకా మేమైతే ఒక 2-3 pieces అట్లా తినేసాము, ఇంకొక 2 pieces అట్లా మిగిలినాయి. చేసినంతసేపు పట్టలేదనమాట, కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంక ఇక్కడైతే మిగిలినవి ఒక బాక్స్లో అయితే తీసేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ డేకి అయితే టిఫిన్కి బ్రేక్ఫాస్ట్లోకి పెసరట్టుకి అయితే వేసాను. మార్నింగ్ ఎప్పుడో నానపెట్టించాను, ఇంక ఈవినింగ్ ఈ కేక్ ఇదంతా చేసిన తర్వాత వేయాలని అనుకున్నాను, కానీ టైం చాలా దాటిపోయింది. 9 అట్లా అయిపోయింది, 8:30 అట్లా అయిపోయింది. ఇంక ఇక్కడైతే అల్లము పచ్చిమిరపకాయలు ఇవన్నీ కొంచెం ఎక్కువగానే వేస్తాను పెసరట్టులోకి. ఇవన్నీ వేసేసి మిక్సీ అయితే చేశాను. ఆ మిక్సీ కూడా మొత్తం చిందిపోయింది అనమాట, ఇదంతా పాత మిక్సీ జార్ ఇది. ఎప్పుడు దీంట్లోనే వేస్తాను నేను, పాతది ఇది నాకు ఇందులో వేయడమే ఇష్టం, ఈ మిక్సీ జార్లోనే. సో ఇదైతే ఇంకా పిండి కూడా అయిపోయింది మొత్తం, అదొక డబల్ పని అయిపోయింది అనమాట, మొత్తం చిందింది. సో అది కూడా శుభ్రంగా పిండి అదంతా వేసేసి పక్కన పెట్టేసి మొత్తం మళ్ళీ అక్కడ వరకు శుభ్రంగా తుడిచేసాను అనమాట. ఇంకా డే మొత్తం పని అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి కొంచెం డిన్నర్ అంటే నార్మల్గా టిఫిన్ అదంతా చేసేసి మూవీ చూద్దాం అనుకుంటున్నాము. అది కూడా సాహసవీరుడు సాగర్ కన్య, ఎంత బాగుంటుందో ఆ మూవీ. ఇప్పుడు వచ్చే మూవీస్ ఏం బాగుండట్లేదు కదా, మేము పాత మూవీసే చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. అంటే ఒకే రోజు కాదు, ఒక 2 days 3 daysకి అట్లా చూస్తున్నాం అనమాట. ఈ రోజు లీవ్ పెట్టారు కదా, ఇంకెటు ఇంట్లో ఈ పనులన్నీ చేసాము. వాళ్ళకి ఇష్టమైన అయితే అనుకుంటూ ఉంటాను అనమాట, డే మొత్తం గడిచిపోయిన తర్వాత దేవుడు ఎంత మంచి లైఫ్ ఇచ్చాడు, ఇవి దొరకని వాళ్ళు కూడా ఉంటారు కదా అని అంత ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇప్పుడు చెప్పాను కదా ఒడియాల దగ్గర కొంతమంది ఇలా ఉంటారు పేరెంట్స్, కొంతమంది పెద్దవాళ్ళు ఇలా ఉంటారని చెప్పి. నేనైతే బై గాడ్స్ గ్రేస్ లక్ అనుకుంటాను అనమాట కొన్ని విషయాల్లో. ఇంక ఈ రోజు అంతా అయితే ఇలా గడిచిపోయింది వ్లాగ్ మొత్తం. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారని లైక్ చేయండి. మీరు వీడియో కూడా మొత్తం ఫుల్ లెంత్ వీడియో చూస్తారని నేను అనుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోస్తో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.